హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనం ఎప్పుడు ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన నోటిఫికేషన్స్కు సంబంధించినటువంటి అన్ని అంశాలు, దీనిలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, సుమారుగా 29% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఆ 29% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వం 29 నుంచి 42% చేయడం ద్వారా గత నోటిఫికేషన్ల లోపల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ నష్టపోయినటువంటి బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు మన బీసీ లోపల సుమారుగా ఒక 100 పోస్టులు కనుక మనం 100% కనుక తీసుకుంటే 29% ఉన్నటువంటి వెయిటేజ్ కాస్త ఏకంగా 42% కావడం వల్ల 13% రిజర్వేషన్ పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కనుక ఏ ఉద్దేశంతోనైతే దీన్ని అమలు చేయాలని ఆలోచించిందో ఆ ఉద్దేశం కనుక నెరవేరేది ఉంటే మనకు 100% బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెక్స్ట్, నేను కేవలం బీసీ అని అనడం లేదు, బీసీతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మన రిజర్వేషన్లన్నీ కూడా అందరికీ తగినంతగా మనమెంతో మనకంత అనేటువంటి నినాదంతో జరిగినటువంటి రిజర్వేషన్ల లెక్కలు, గణనలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది ఒక శుభ సూచకం. దానికి గాను ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీకి సంబంధించినటువంటి వర్గీకరణ బిల్లు అసెంబ్లీ లోపల ఆమోదం పొందడం జరిగినది. అంటే మనం ఏదైతే వర్గీకరణ అయిపోయాక నోటిఫికేషన్లని గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అలానే ఆ నోటిఫికేషన్కి అన్ని మార్గాలు కూడా క్లియర్ అయిపోయేటువంటి వేదికగా ఈ వర్గీకరణ బిల్లుల యొక్క ఆమోదం అని చెప్పొచ్చు. ఇంకా మనం ముందుకెళ్తే ఈ నోటిఫికేషన్స్ లోపల మనకి ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నా అంటే, ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్నటువంటి విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటిసారిగా పడవలసిన అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది విద్యుత్ సంస్థ. అక్టోబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ మార్చి వచ్చింది. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి రాబోయేటువంటి ఏప్రిల్లో రాబోయేటువంటి ఎస్ఐపిసికి సంబంధించి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. దానితో పాటుగా విఎల్ఓ, విలేజ్ లోపల విఆర్ఓల యొక్క స్థానంలో విఎల్ఓల యొక్క నియామకం చేపట్టాలన్న ఉద్దేశంతో ఏ విధంగానైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నియామక ప్రక్రియ, ఇవన్నీ కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్, అంటే వీలైనంత త్వరలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్. మరి విద్యుత్ సంస్థలో ఏమేమి ఉన్నాయి అంటే ఐటీఐ క్వాలిఫికేషన్తోని మరియు దానితో పాటుగా డిప్లొమా యొక్క క్వాలిఫికేషన్తోని సబ్ ఇంజనీర్ యొక్క పోస్టులు, ఐటీఐ క్వాలిఫికేషన్తోని జేఎల్ఎం యొక్క పోస్టులు, వాటితో పాటుగా బీటెక్ క్వాలిఫికేషన్తోని మనకి ఏఈ రిక్రూట్మెంట్ అనేవి జరగడానికి ఆస్కారం ఉంది. అటు ఎన్పీడీసీఎల్ ఇటు ఎస్పీడీసీఎల్ రెండు వైపులా కూడా జరిగే అవకాశాలు విద్యుత్ సంస్థలోని ఖాళీలు. ఎన్పీడీసీఎల్లో కూడా మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎస్పీడీసీఎల్లో కూడా చాలా తక్కువగా ఉంది. ఎస్పీడీసీఎల్ లోపల రమారమి పోస్టుల యొక్క సంఖ్య అటు ఇటుగా ఉన్న ఎన్పీడీసీఎల్లో మాత్రం మనందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా 2200 పైచీలకు నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం ఇవ్వడానికి ఒక జేఎల్ఎంలోనే ఎక్కువ ఖాళీలు ఉండడం జరిగింది. దానికోసం మ్యాన్ పవర్ లేకుండా కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైతున్నటువంటి 516 సబ్స్టేషన్ల యొక్క నిర్మాణానికి సంబంధించి అందులో భర్తీ కావలసినటువంటి ఉద్యోగాల గురించి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు నివేదికలు ఉన్నాయి. దానికి సంబంధించి కలెక్టరేట్లో ఈ మధ్య కాలం లోపల కూడా ఎన్పీడీసీఎల్కి సంబంధించి రివ్యూ కూడా జరిగింది. అక్కడ ఎవరైనా వినియోగదారులు సమస్యలకు సంబంధించి ఉంటే దాదాపుగా మ్యాన్ పవర్ లేకపోయేసరికి చాలా వరకు సమస్యలు ఉన్నట్టుగా తెలవడం జరిగింది. నెక్స్ట్, ఎస్ఐపిసి అంటే తెలుసు మీ అందరికీ. పీసీ రిక్రూట్మెంట్ లోపల మీ అందరికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి.
ఎస్ఐ అయితే డిగ్రీ స్థాయి ఉద్యోగాలు, విఆర్ఓకి ఇంటర్మీడియట్ స్థాయిని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటితో పాటుగా అంగన్వాడీ టీచర్స్, ఈ అంగన్వాడీ టీచర్స్కు సంబంధించి నియామక ప్రక్రియ కూడా అతి త్వరలో రాబోతుందని మనం స్టేట్మెంట్స్ విన్నాం. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, మన యొక్క జేఎల్ఎంలకు సంబంధించి విద్యుత్ సంస్థ ఉద్యోగాల గురించి ప్రస్తావన చేయలేదని. అంటే అతను చాలాసార్లు ప్రస్తావన చేశారు సార్ గారు. ఖచ్చితంగా మన రిక్రూట్మెంట్ అనేది ఉంది, దానికి సంబంధించి ఒక రకంగా హ్యాపీయెస్ట్ మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 100% మనం అందరం ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మనం కోరుకున్నాం. మనం అందరం ఏంటది అంటే కులగణన. దాదాపుగా బీసీలకి సాధారణంగా చాలామంది ఏదక్కువ 50% వరకు ఉన్నటువంటి బీసీల యొక్క వర్గీకరణకు సంబంధించి ఒక కొలిక్కి రావడం జరిగింది. దానికి సంబంధించి రిజర్వేషన్లు కనుక క్లియర్ అయిపోతే 100% ఉద్యోగ అవకాశాలు చాలా వరకు మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జనాన్ని బట్టి, సాంద్రతను బట్టి ఖచ్చితంగా దమాషా పద్ధతి లోపల మనకు పోస్టుల సంఖ్య పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి తెలుసుకోవచ్చు. ఇది ఒక క్లియరెన్స్. దీనికి సంబంధించి మనకు గతంలో డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కులగణన పూర్తి చేసి వర్గీకరణ అయితే మనం ఎప్పుడైతే పూర్తి చేస్తామో ఆ తర్వాతే నోటిఫికేషన్ అనే విషయాన్ని తెలపడం జరిగింది. అలానే మనకు తెలిసినటువంటి విధంగా మనకు ఎస్సీ బీసీకి సంబంధించి వర్గీకరణకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా పూర్తి కావడం జరిగింది. అసెంబ్లీ లోపల కూడా బిల్లు అది ఆమోదం కూడా పొందడం జరిగింది. ఇది ఒక అంశం. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం, చేసి పెడతాం. మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంతా ఏంటి? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్ని ఇస్తాం. పిల్లల్ని పంపించు, బయటకు పంపి. ఎంతే మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇద్దరునే కంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురు తీసుకుపోతాడు. ఒకరు పోయి అనుకో, నలుగురు కానీ తెచ్చిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం తట్టుని చేయి. అలానే మనం చూసినట్లయితే వరుసగా నోటిఫికేషన్లు అనేటువంటి అంశం ప్రజెంట్ తెర మీదకి వచ్చింది కాబట్టి వరుస నోటిఫికేషన్ల ప్రస్థానంలో మనము ప్రిపరేషన్ ఎవరెవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఒక జెన్యూన్గా కనుక ప్రిపేర్ అయిపోతే ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. నోటిఫికేషన్ల యొక్క పరంపర అనేది ఒకసారిగా కొనసాగిందంటే మనకు అది టైం లిమిట్ అనేది ఉంటుంది. అంటే సర్టెన్ టైం అంటే మనకు ఖచ్చితంగా అప్లికేషన్ డేట్ నుంచి మనకు ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ సమయం అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ మనం ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నేరుగా ఈరోజు చూసాం. మన ప్రక్రియ తర్వాతనే నోటిఫికేషన్ అని చెప్పారు. సేమ్ అదే స్టేట్మెంట్ మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే బిల్లు పాస్ అయిపోయినాక వర్గీకరణ తర్వాతనే మనకు వరుస నోటిఫికేషన్ అనేటువంటి కథనము ప్రజెంట్ ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు చాలా మందికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి సమయంలో వస్తుంది. ఆ వచ్చేటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం 100% మనం ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ప్రతిఫలం వస్తుంది. కష్టం బట్టే మనకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనం 100% ప్రిపేర్ అయితే మనకు రేపటి తరానికి మనం ఒక భరోసాగా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆ భరోసానే ఒక సేఫ్టీ, ఆ సేఫ్టీ ఎకనామికల్ ఇంపార్టెన్స్. ఆ ఎకనామికల్ ఇంపార్టెన్స్ అనేది ఆర్థిక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ వచ్చేది మనకి ఉద్యోగం వల్ల. ఇది అందరూ కోరుకునేది ఏంటండి అంటే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్ లోపల. మనం అందరం కోరుకునేది గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకండి అంటే ఒక సెక్యూర్, మనం కొంచెం డెడికేషన్తో కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ ఉద్యోగం కూడా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టు నోటిఫికేషన్స్ రాబోతున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కోచింగ్ సెంటర్ల లోపల కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మొదలెట్టవచ్చు మీ ప్రస్థానం. ఇక వరుస నోటిఫికేషన్ అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క అంశాన్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసి, ఈ వీడియో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంటుంది, చాలా వరకు ఛానల్లో ఉంటుంది.
చూడండి, మీకు అది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీకోసం అందడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ని తన పబ్లికేషన్ తరఫున రిలీజ్ చేయడం జరిగింది. అందుకు మనం తెలుగు మీడియం సబ్జెక్టుని దీంట్లో తీసుకోవడం జరిగింది. సుమారుగా 830 పేజీలతో సుదీర్ఘంగా చాలా విశ్లేషణాత్మకంగా రాయబడేటువంటి పుస్తకం. జేఎల్ఎం యొక్క సిలబస్ని గత నోటిఫికేషన్ల కన్నా రేపు వచ్చేటువంటి నోటిఫికేషన్ యొక్క స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టెక్స్ట్ బుక్ని రాయడం జరిగింది. ఈ బుక్ అన్ని మార్కెట్స్ లోపల, అన్ని బుక్ స్టాల్స్ లోపల మీకోసం అవైలబుల్గా ఉంది. ఈ బుక్ కోసం మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, దాంతోపాటుగా మీకు అన్ని బుక్ స్టాల్స్ లోపల, అన్ని డిస్ట్రిక్ట్స్ లోపల అవైలబుల్గా ఉంది. ఈ బుక్ ఏపీ, తెలంగాణ ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా రాయడం జరిగింది. అందుకు గాను మనం టీజీ అని రాశాం. దాంతోపాటుగా ఏపీకి సంబంధించి ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ యొక్క ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఎక్సలెంట్ పుస్తకం, మంచి పుస్తకం. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, 6309398306. ఓకే, ఈ బుక్ అనేది మన కోసం మార్కెట్లో అవైలబుల్గా పుస్తకం కూడా తెలుసు. ఈ టెక్స్ట్ బుక్ని మనం ప్రత్యేకంగా ఒక డిప్లొమా లెవెల్లో సబ్జెక్ట్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ సబ్ ఇంజనీర్ స్థాయి వరకు రాస్తూ దాన్ని మనం జూనియర్ లైన్మెన్ వాళ్ళ పిల్లలకి 100% ఉపయోగపడే విధంగా బుక్లెట్ కూడా ఉంటుందండి. ఆ ఫ్రీ బుక్లెట్ అనేది సుమారుగా 170 పేజెస్తోని ఫ్రీ బుక్లెట్ ఉంటుంది. దాంతోపాటుగా టెక్స్ట్ బుక్ అనేది దాదాపుగా 760 పేజెస్తోని టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది. అంటే ఈ ఫ్రీ బుక్లెట్ లోపల మనం ఏం చేసామంటే బేసిక్ మ్యాథ్స్, దాదాపు మనకు వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్, స్క్వేర్స్, రూట్స్ అనే వాల్యూస్ అనేవి తీసుకొస్తూ మొత్తం 10 గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్లను కలుపుతూ ఈ ప్రీవియస్ పేపర్లతో కూడినటువంటి ఫ్రీ బుక్లెట్ని మనం 170 పేజెస్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ 760 పేజెస్ లోపల ప్రతి బుక్ లోపల కూడా ప్రాక్టీస్ బిట్స్ 1 అండ్ ప్రాక్టీస్ బిట్స్ 2 అనేటువంటి 2 శీర్షికల ఈజీ మెథడ్ అండ్ హార్డ్ మెథడ్ రెండింటిని కూడా హైలైట్ చేస్తూ ఈ టెక్స్ట్ బుక్ ని మనం రాయడం జరిగింది. ఇది అన్ని మార్కెట్ లోపల కూడా తెలుగు మీడియం బుక్ తో పాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్, ఈ యొక్క కలర్ చూపించండి, మీకు ఆ టెక్స్ట్ బుక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలపడం జరుగుతుంది. దీంట్లో 10 చాప్టర్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో 10 చాప్టర్స్ యొక్క విశ్లేషణ ఉంటుంది. దాదాపుగా 2000 అబౌవ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉండడం జరిగింది. అన్ని ప్రీవియస్ పేపర్లను కవర్ చేస్తూ ఫ్రీ బుక్లెట్ ని గ్రాండ్ టెస్ట్ పేపర్లు కూడా తీసుకురావడం జరిగింది. మీరు వెళ్ళండి, టెక్స్ట్ బుక్ సెంటర్కి వెళ్ళండి. మీకు వెళ్ళిన తర్వాత ఆ బుక్ తీసుకోండి, చూడండి, ఓపెన్ చేసి చూడండి, కవర్లో ఉంటుంది. ఆ కవర్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో అన్ని అంత కంటెంట్ కూడా దానికోసం అందించడం జరిగింది. ఓకే, మీకు ఏమేం కావాలో అంత ఇన్ఫర్మేషన్ ఆ బుక్ లోపల అందించాం. ఆ బుక్ లోపల అందించినటువంటి సిలబస్ అనేది ఎవరెవరికి పనిచేస్తుందంటే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విభాగం లోపల, మరియు ట్రాన్స్కో, జెన్కో మరియు సింగరేణికి సంబంధించి, మరియు ఏపీ ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్ అభ్యర్థులకి, ఏఎల్పి టెక్నీషియన్ రాసేటువంటి అభ్యర్థులకు కూడా బేసిక్ ఫండమెంటల్స్ ని జోడిస్తూ హైలైట్ గా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ అనేది మనకి అప్ టు సబ్ ఇంజనీర్ లెవెల్ వరకు ఉపయోగపడుతుంది. ఇది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు నోటిఫికేషన్ల యొక్క పరంపర అనేది కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయ్యేటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ మనం 100% మనం ఫిలప్ చేసుకోవాలంటే, మనది అనే దానికి విధంగా ప్రిపేర్ అవ్వాలంటే మనం కష్టపడక తీరదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.